ఏంటి హుసేన్ గారు ఇక్కడ ఉన్నారేంటి? నమస్తే సార్. నమస్తే. ఏంటి హడావుడి? చెట్లు కాయలు అమ్ముతా ఉన్నారు సార్. ఏం చెట్లు? మామిడి చెట్లా? ఏమో నాకు అర్థం కావట్లేదు. రెండో చెట్లు కలిపి ఆ కాయలు వరకు 5,000 చెప్తున్నాడు అతను. ఎంత? 5,000. కాయలు ఆల్రెడీ కోసేసినట్టు ఉన్నారు కదండి. అర్థం కావట్లేదండి. 5,000కి ఎలా కొనాలి అని నేను ఒక 1,000 రూపాయలకి కొందామని ఉందండి. కొనొచ్చంటారా? దగ్గరికి వచ్చి చూడండి ఒకసారి. వస్తున్నా పదండి చూద్దాం. ఇప్పుడు అవి కొనాలనుకోండి, నా దగ్గర డబ్బులు లేదు సార్. ఈ వాచి అమ్మి అవి కొనాలి సార్. నేను వాచి అంటే 15,000 రూపాయలు వాచి సార్. ఇది వాచి అమ్మి అవి కొంటావా? వాచి 2,000 నుంచి ఎవడ కొండగా 15,000 లేదు సార్. అప్పుల్లో నేను చాలా లేత వయసులో కొన్నాను సార్. ఇది అట్టికాయ మొక్కలు ఉన్నాయి కదా, కాయలు లేవుగా అట్టికాయలు. అవి పెద్దవి అవుతాయి, కాయలు వస్తాయి. అవి కూడా వాడుకోండి. కరివేపాకు తోట కూడా ఉంది, కరివేపాకు కూడా వాడుకోవచ్చు. కరివేపాకు ఇంకా పెరగడానికి ఇంకా 2 ఏళ్ళు పట్టిద్దండి. ఏదో వేసారండి, ఉన్నాయి. అది సీతాఫలం చెట్లు పెట్టి పెద్ద కనపడలేదండి. మామిడికాయలు ఆల్రెడీ కోసేసినట్టు ఉన్నారయ్యా. 5,000 చెప్పారు, తీసుకోవచ్చు అంటారు సార్. చెప్తాను అండి. కాయలు అసలు ఉన్నాయా? అక్కడక్కడ ఒకటి కనపడుతున్నాయి సార్. అక్కడక్కడ ఉంటే నీకు పడిద్దిగా గుండు. ఆ చెట్టుకి ఏమన్నా చూద్దాం. అటు కూడా ఏం కనపడలేదు మరి. లేకపోతే చెట్టులతో అన్నాడా లేక నేలతో అన్నాడా? చెట్టు అమ్ముతా, చెట్టు కాయలు అమ్ముతా అన్నాడు. చెట్టు అమ్మడు నీకు. అవునండి. ఓ పని చేయండి. ఎంత అన్నాడు? 5,000. అవునండి. 2,000కి అడగండి. 2,000కి ఆల్రెడీ ఒక రౌండ్ కోసేశారయ్యా. మరి ఎలాంటి 2,000? బకరాగాళ్ళ కనబడి ఉంటావు. నన్ను అందరూ అమాయకుడు అనుకుంటారు సార్. నిజంగా నేను అమాయకుడు లేనండి. అంత ముద్దునేం కాదు. ముద్దునే ఎంతో మరి 5,000కి చెప్తే నువ్వెలా కొట్టావు? అంటే తీసుకుంటా అని చెప్పలేదండి. చూద్దామని మిమ్మల్ని అడుగుదామని. మరి ఒకవేళ కొనమంటే ఈ వాచ్ మీ దగ్గర అమ్ముతామో లేకపోతే తాగడి పెడతామో చేసి అప్పుడు కొంటాను సార్. చికెన్ కొట్లో పని చేస్తున్నాను అన్నావుగా, ఏమైంది? అదేముందండి, 2 గంటల పనేగా. అయిపోయింది అక్కడ డ్యూటీ? లేదండి, 4 వరకు. వాళ్ళ టైం ఇంకా 2 గంటలు ఉందండి. 5,000 అయితే ఎక్కువేనండి. నాకు తెలిసి ఆ 2,000 కూడా ఎక్కువేమో అనుకుంటున్నా. 2,000 కూడా. మామిడికాయలు రేట్లు పెరిగిందంట కదా. ఏమున్నాయి, ఒక 50-60 కాయలు కనబడుతున్నాయి. నువ్వు కాపలా కాసుకొని నీ కళ్ళు ఉడుగు కింద పడిపోతాయి. ఎవడోడు కోసుకెళ్ళిపోయాను 50 కాయలు. నాకు నీరసంగా ఉంది సార్. అయినా కొద్దిగా కాయలు అమ్ముకుంటే వస్తాయో ఒక 5,000 10,000 అని ఆలోచిస్తున్నా సార్. రావంటారా? రావండి, మీ డబ్బులు పోతాయి నాకు తెలిసి. అసలు ఏ కాయలు ఇక చెట్టుకి కాయలు ఎక్కడ ఉన్నాయి? అటు ఉన్నాయి, ఒక 15-20 కాయలు ఉన్నాయి. మొత్తం మీద చెట్టు అంతా తులిపిన ఒక 50 కాయలు ఉంటాయండి. భోజనం చేశారు మీరు? భోజనం చేయలేదండి. నాకు ఆకలి వస్తుంది. పదండి భోజనం చేసి పనుల కాడికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడైనా చూద్దాం. ఈ వాచి అమ్మాలి కదా సార్. ఎక్కడో చోట తీసుకెళ్ళి పని చేద్దాం. ఐలాపురంకి వెళ్ళి బిర్యానీ తినేసి ముందు తర్వాత నీ వాచి వ్యవహారం చూద్దాం. పదండి. అయితే చెట్టు కొంటారా కొనరా? అమ్మి వాచి అమ్మిన తర్వాత ఆ డబ్బులు ఇక్కడ కడదామని. ఎంతకి అడుగుతారు? అదే 2,000 తీసుకుందాం. ఫస్ట్ 1,500కి అడగండి. కాయలు ఎక్కడ ఉన్నాయి? 50 కాయలు కూడా లేవని అడగండి. లేదు అట్టు అంటే వదిలేసేయండి. నా మాటని నున్న తీసుకెళ్తా. నున్నలో చాలా ఉన్నాయి మామిడికాయ చెట్లు. అక్కడ కొనుక్కుందు. ఏమి లేవు. అది ఆ కరివేపాకు కూడా చిన్న చిన్న మొక్కలు. అవి పెరిగేపాటికి నువ్వు ఉంటావో ఓడతావో తెలియట్లా. 10 ఏళ్ళు పట్టిద్ది అవి పెరగాలంటే. 2 ఏళ్ళన్నా పట్టింది. నిన్న పనికి వెళ్ళలేదండి. నిన్న పార్కులు ఎక్కడ పడుకున్నా, మీరు వెళ్ళిపోయారు. ఈ ఉంగరం ఎవరో దుబ్బుకెళ్ళిపోయారు సార్. నాయి 2 ఉంగరాలు ఏమొస్తాయి? 2 అమ్ముకున్నా 200 కూడా రావుగా. అసలు నిద్రపోను అలాంటిది మొత్తం వచ్చేసింది సార్. 2 ఉంగరాలు కూడా ఎత్తుకెళ్ళిపోయారు సార్. ఎంత ఉన్నాయి క్యాష్ జోబులో? క్యాష్ పెద్దగా ఏముంటుంది సార్. ఏముంటే ఒక 5-10 ఉంటాయి సార్. దీన్ని చూద్దాం. లేదు సార్, అదే ఇందాక 2,000 ఇచ్చాడుగా, చూసాను నేను. చూడటం ఈ కాగితాలే ఉంటాయి. యువతల జోబులో యువతల జోబు. అదేంటి ఉట్టి ఖర్చీపే ఉంది. సరే, ముందు ఐలాపురం వెళ్ళి చక్కగా అక్కడ హాయిగా భోజనం చేసి తర్వాత నీ వాచి వ్యవహారం చూసి ఈ చెట్టుకి 1,500 మించి అనవసరం. ఫోన్ చేయి ఒకసారి, ఏమంటాడో ఓనరు. డబ్బులు ఎంతసేపు అయ్యా? నేను ఇస్తాను అవసరమైతే. అర్థమవుతుందా? ఫోన్ చేయి ఓనర్కి. 1,500 తీసుకుంటాం, లేకపోతే వెళ్ళిపోతామని చెప్పి. ఇస్తాడు, లేకపోతే నన్ను వెళ్ళిపోతాం. మీ ప్లాట్ దగ్గర ఉన్నాను సార్. చెట్టు దగ్గరే ఉన్నాను. అదే మీరు 5,000 చెప్పారు కదా సార్.
ఒక 1500కి అయితే తీసుకుంటా సార్. ఇవ్వలేరా? కాయలు లేవుగా, కాయలు ఎక్కడ ఉన్నాయి డజన్ కాయలు లేవు కదా సార్, ఆల్రెడీ ఒక రౌండ్ 2 రౌండ్లు కాయలు కోసేసినట్టుకున్నారు కదా సార్. సరే వద్దులేండి అయితే. మొన్న వెళ్ళిపోదాం పదండి. ఉన్నాయి అయ్యి అంటాయా, ఇష్టం కూడా తీసుకోండి లేకపోతే వద్దులే పద. ఓకే ఫ్రెండ్స్, హుసేన్కి బ్యాండ్ వేద్దామని ఆడెవడో 5000 చెప్పాడు, మేము 1500కి అడిగాం. నున్న వెళ్తాం ఫ్రెండ్స్, అక్కడ కొనుక్కుంటాడు. సరే వెళ్దామా, ముందు భోజనం చేసి వెళ్దాం పదండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.